ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ చిల్లలు పడిన బిందెనెత్తుకొని ఎన్ని తూర్లు మొయ్యాలా? ఎప్పటికీ 108 ప్రదక్షిణలు పూర్తి కావాలా? లేదండి, మేము కొత్త బిందె కొన్నాం. ఆల్రెడీ షాప్లో చెక్ చేసుకునే తీసుకున్నాం. మరి ఈ చిల్లులు ఎలా పడ్డాయో అర్థం కావడం లేదు. మేమే పెట్టినాం. మరి అట్నే ఉంది నువ్వనేటిది. కొత్త బిందె తెస్తే చిల్లులట్ట ఎందుకుంటాయి? మాకెలా తెలుస్తుందండి? అప్పటికి ఖరీదైన బిందెనే కొన్నాం. దేవుడి విషయంలో మేమెందుకు వెనకాడతాం? మీకు అంత దేవుడి మీద భక్తే ఉంటే ఇట్లంతా ఎందుకవుతాది? ఈ మాత్రం బిందె కూడా లేనోళ్ళు పెండ్లి ఎట్లా అమ్మ చేస్తారో? అలా మాట్లాడతారేంటండి? 101 ప్రదక్షిణలు చేయాల్సింది మా అక్క. మా అక్క మోసే బిందెని మేం చూసుకోకుండా ఎందుకు తీసుకొస్తాం? ఈ చిల్లులు యాడ్ నుంచి వచ్చినాయి. మీరైనా తక్కువ రకం తెచ్చుండాలా, మేమైనా చిల్లులు పెట్టుండాలా? ఇప్పుడు దాని గురించి డిస్కషన్ ఎందుకమ్మా? ఇప్పుడు ఆ బిందెకి ఏవో రంధ్రాలు పడి ఉన్నాయి. కొత్త బిందె తెచ్చుకుంటే సరిపోతుంది కదా. దగ్గరలో ఎక్కడైనా బిందె దొరుకుతుందేమో చూడండి. ఓ అన్నా, అట్ట బిందె మార్చేదానికి కుదరదు. శుభమా అంటూ కోనేట్లో మునిగే బిందెత్తినాక మళ్ళా బిందె ఎలా మారుస్తామో అది అశుభము. ఆ బిందెతోనే ప్రదక్షిణలు చేయాలా? నీళ్ళు ఆ విధంగా కారిపోతుంటే 101 ప్రదక్షిణలు ఎప్పటికీ పూర్తవుతాయి అత్త? స్వామికి అభిషేకం చేసే లోపే బిందె మొత్తం ఖాళీ అయిపోతుంది. మళ్ళీ ఒక బిందెకి 4 సార్లు కోనేటికి రావాలా. అలా ఎన్నిసార్లు తెచ్చినా ఒక్కసారి కూడా అభిషేకం జరగదు కదా. ప్రదక్షిణ పూర్తయ్యేలోపు బిందె ఖాళీ కాకూడదు అంటే ఎప్పటికప్పుడు అందులో నీళ్లు పోస్తూ ఉండాలి. సరే, ఆ సంగతి ఏదో మేము చూసుకుంటాం. మీరు ప్రదక్షిణలు కానివ్వండి. సగం తిరిగేటప్పటికే బిందె ఖాళీ అయిపోయేటట్టుండదే. మళ్ళీ పోయి బిందె తీసుకొచ్చినా కూడా ఇదే పరిస్థితి కదా. ఒక్క ప్రదక్షిణ కూడా అయ్యేటట్లేదు. నిజమే కదరా, ఇప్పుడేం చేయాలి? పదమ్మా. అమ్మా, మీ మొక్క అయిపోయింది కదా. ఇప్పుడే అయిపోయిందమ్మా. మీరేమీ అనుకోకపోతే కొంచెం ఈ బిందె వాడుకోవచ్చా? మాది అయిపోయింది, తీసుకెళ్ళమ్మా. థ్యాంక్ యూ. అమ్మా, ఈ బిందె ఒకసారి నాకు ఇస్తారా? సరే బాబు, తీసుకెళ్ళు. సరే అమ్మా. రే కోట్రు, దాంట్లో కోటర్ కలుపుకోవడానికి వాటర్ కోసం వచ్చావా? కోనేర్రా, కళ్ళు పోతాయి. నేను నీకు హెల్ప్ చేద్దామని వస్తే నన్నే క్వార్టర్ అంటావా? నేను నీకు హెల్ప్ చేయను బా. ఏంట్రా నువ్వు చేసేది? నేను అడిగాను నిన్ను హెల్ప్ చేయమని. నేనే మోస్తా. హలో, నీ హైట్కి నీ వెయిట్కి ఈ బిందె నువ్వు మోస్తావా? రేయ్, ఎక్కువ మాట్లాడకు. నేను చెప్పున్నానా మెట్రో? నీ హైట్కి ఎక్స్పెరిమెంట్లు అవసరమా? నీ హైట్కి నీ వెయిట్కి ఇది చాలు. నీకోసమే తెచ్చుండా. పద.
ఏంటి స్టైల్గా కూర్చొని ఉండవు? ఆ, నువ్వే మోసుకెళ్తానన్నావు కదా. నేను నీకు హెల్ప్ చేస్తా ఉంటే నువ్వేందుకు కూర్చొని షో చేస్తా ఉండవు? నువ్వు మోస్తావా, నన్ను మోసుకోమంటావా? మోసుకోపో. అమ్మా, అబ్బా, కోట్రు నువ్వే మోయ్ అడిగే విధానం అది కాదమ్మా. ప్లీజ్. ఆ, అది ఇట్ట అడగాలి. ఇటీ అమ్మా. కోట్రు సచ్చినోడా. ఏందే? ఏం లేదు సార్, పదండి. నేనిక మొయ్యలేను, నా వల్ల కావడం లేదు. హా, నువ్వు మొయ్యలేవంటే ఇంక పూజ ఆగిపోయినట్టే. ఇంక చేసేటిదేముంది? రాండి, అందరం ఇంటికెళ్దాము. ఎప్పుడు కుదిరితే అప్పుడే పెండ్లి చేద్దాం. అక్కర్లేదు, ఆ మొక్కు నేను తీరుస్తాను. మొక్కు మీ అక్కదైతే నువ్వు బిందెత్తుకొని తిరుగుతావా? అట్లెట్లా చేస్తావు? అమ్మా, ఆరోగ్యం బాగోలేనప్పుడు, శరీరం సహకరించినప్పుడు మన తరఫున రక్త సంబంధీకులు ఎవరైనా పూర్తి చేయొచ్చు. ఆ అమ్మాయి సొంత చెల్లెలే కాబట్టి ఆ అమ్మాయి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే దుర్గ చేయి పట్టుకుంటే సరిపోతుంది. అప్పటికి ఇబ్బంది ఏముంది? అమ్మ విజయశాంతి, నువ్వు మొదలుపెట్టు. అదేంటి వేరే బిందె తీసుకుంటున్నావు? ఆ బిందెతోనే చెయ్యాలి కదా. అమ్మా, మధ్యలో వేరే వాళ్ళు అందుకున్నప్పుడు ఏ బిందెతో అయినా చేయొచ్చమ్మా, అందులో తప్పేమీ లేదు.